హలో యూట్యూబ్ ఫ్యామిలీ, బుజ్జిని చూసి భయపడొద్దు. ఎందుకంటే ఫుల్ ఆయిల్ పెట్టుకున్నా, అట్టనే ఫేస్ కూడా పెట్టా. ఇక మన పరిస్థితి నైట్ అయ్యేసరికి ఎట్లానే ఉంటుంది. మన వీడియో చేయాలి అని అనుకుంటేనే రెడీ అవుతాను, లేదనంటే మన గెటప్ ఎట్లానే ఉంటుంది. చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు నీసు వాసన వస్తుంది చికెన్ అంటారు కదా. వెనిగర్ ట్రై చేయండి. వెనిగర్తో క్లీన్ చేస్తే కనుక నాన్ వెజ్ ఏదైనా సరే కొంచెం నీసు వాసన అనేది తగ్గుతుంది. అట్లనే మనం డైరెక్ట్గా వాటర్తో ఇలా పిండి ఆ మాంసాన్ని వేయకుండా మనకి హోల్స్ ఉన్న బౌల్స్ ఉంటాయి కదా, కడిగేసిన మాంసాన్ని దానిలో పెట్టి కాసేపు ఉంచేస్తే మొత్తం వాటర్ అంతా పోద్ది. అప్పుడు వేసుకుంటే కనుక మంచిగా అనిపిస్తుంది. నాకు ఒట్టి చికెన్ తినాలంటే అసలు ఇష్టం ఉండదు. చేపలు ఎన్ని రోజులు పెట్టినా తింటాను, కానీ చికెన్ కర్రీ అంటే బోర్ అనిపిస్తుంది. అందుకని బీన్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే ట్రై చేస్తున్నాను. అదే బీన్స్ వేసి చికెన్ కర్రీ చేస్తున్నా. మొత్తానికి వేడివేడి రైసు, పక్కన ఆనియన్, నిమ్మకాయ, మంచిగా కర్రీ వేసుకున్నా. ట్విస్ట్ ఏంటంటే ఈ బీన్స్ గింజలు కొన్ని అయితే చాలా మెత్తగా బాయిల్డ్ అయ్యాయి, కొన్ని అయితే అసలు ఉడకలేనట్టున్నాయి. అసలు ఎందుకు అట్లా అయిందో నాకు కూడా తెలియదు. అలా అయితే మొత్తానికి ఉడకలేదు అనుకుంటే మొత్తానికి గింజలు అనేవి అన్నీ గట్టిగా ఉండాలి. ఆల్మోస్ట్ 75% అయితే మెత్తగా ఉన్నాయి, 25% వరకే అక్కడక్కడ కొంచెం గట్టిగా తగిలాయి. మరి గింజల్లో తేడానో నేను వండడం తేడానో తెలియలేదు. మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి.